కృష్ణాష్టమి 21 డే షార్ట్ సిరీస్ డే 3 పగ రివెంజ్ అనే కాన్సెప్ట్ మన నరాల్లోనే విషంలా ఉంటుందని ఎప్పుడైనా గమనించారా? యమునా నదికి సరిగ్గా ఇదే జరిగింది. కాళీయుడనే సర్పం ఆ నదిలో ఉంటూ విషం కక్కుతూ ఉండేవాడు. దానితో ఆ నది నల్లగా మారిపోయింది. చేపలు చచ్చి తేలాయి, ఆవులు కుప్పకూలాయి. ఆ ప్రదేశం అంతటా భయం మొదలైంది. కృష్ణుడు నేరుగా ఆ విషపు నదిలోకి దూకాడు. ఊరి వాళ్లంతా ఊపిరి బిగబట్టి చూస్తుంటే అప్పుడు ఒక్కసారిగా ఆయన కాళీయుడి పడగల మీద నాట్యం చేస్తూ పైకొచ్చాడు. అందరూ ఇక కాళీయుడికి శిక్ష తప్పదనుకున్నారు. కాని కృష్ణుడు దాని కళ్ళల్లోకి చూసి ఈ నీటిని వదిలి ఎక్కడికైనా దూరంగా ప్రశాంతంగా వెళ్ళిపో అని అన్నాడు. ఆయన క్షమించిన వెంటనే నది శుభ్రమైపోయింది. పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుగా భయం కొట్టుకుపోయింది. ఈ సంఘటన యమునా నదికి ఆ సర్పానికి దొరికిన విముక్తి అని చెప్పొచ్చు. యమునా నదంతా కలుషితమయ్యి ప్రజలందరూ భయపడినట్టుగా మీ మనసులో ఉన్న పగ, ద్వేషాలు మీతో పాటు చుట్టుపక్కలున్న ప్రతి ఒక్కరిని నాశనం చేస్తాయి. వాటిని వదిలేయడానికి ప్రయత్నించండి. మనసులో ఉన్న ఆలోచన వదిలేయలేరా? అయితే కాళీయుడిలా ఆ వ్యక్తులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. యమునా నది శుభ్రమైనట్టుగా కొన్నాళ్లకు మనసు శాంతంగా అవ్వడం మీరే గమనిస్తారు. ఈ విషయం మీకు నచ్చినట్టయితే కింద ఐ చూస్ ఫ్రీడమ్ అని టైప్ చేయండి.